హాయ్ కిట్టి. హలో కిట్టి, ఎలా ఉన్నావు? నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే హనీకి థ్యాంక్స్ చెప్పేద్దామని వచ్చాను. ఏ విషయం మీద నువ్వు హనీకి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చావు? చెప్తాను, తర్వాత మీకే అర్థమవుతుంది. నువ్వు ఆ రోజు డ్రాయింగ్ ఎలా చేయాలో నాకు నేర్పించావు కదా, అందువల్ల డ్రాయింగ్ ఎగ్జామ్ లో నాకు 10కి 10 దొరికింది. ఏంటి, హనీ డ్రాయింగ్ చేయడం నేర్పించాడా? అందులో కిటికి 10/10 వచ్చిందా? అసలు నమ్మలేకపోతున్నాను. హనీ, నువ్వు దీన్ని ఎలా చేయగలిగావు? నేను గాడిదనే, కానీ చూడ్డానికి అలా కనిపించను. ఎందుకురా తలకిందులుగా చెప్తున్నావు? నేను చూస్తే ఎవరికైనా దద్దమ్మలాగే అనిపిస్తావు. అవును, కానీ నేను చూస్తే గాడిదకి గాడిదలా అనిపిస్తావు. సరే సరే, ఇక మన మధ్య ఏ గొడవ వద్దు. ఏది ఎలాగో డ్రాయింగ్ చేయడం తను నేర్చుకుంది కదా. గొడవేడా ఆపండి. హనీ, నువ్వు నాకు హెల్ప్ చేసావు, అందుకని నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. అరే, ఇది సాఫ్ట్ టాయ్ డాగీ కదా, చూడ్డానికి చాలా బాగుంది. డాగీ అని చెప్పకు, వీడి పేరు వజ్రం. నేను సన్నీ వెళ్ళి హనీ కోసమే స్పెషల్ గా కొన్నాం. వీడి పేరు కూడా వజ్రం అని పెట్టాం. అరే వావ్, థ్యాంక్ యూ కిట్టి. ఈ హీరాని నువ్వే నాకు ఇచ్చావు. నేను దీన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. ఇక నుంచి నాకు లక్కో లక్కు. మీకు తెలుసా, ఎగ్జామ్ లో టాపర్ గా వచ్చినందువల్ల మా సార్ నాకు డిన్నర్ పార్టీ ఇవ్వబోతున్నారు. అరే, హలో కన్నా సార్, కిట్టి ఎక్కడ ఉంది? అమ్మాయిలు కాల్లో వేసుకుంటారు హై హీల్స్. వజ్రాన్ని బహుమతిగా ఇద్దామని హనీ ఇంటికి వెళ్ళింది. అవును, కిట్టి ఎందుకని వజ్రాన్ని బహుమతిగా ఇవ్వాలి? డాన్స్ ఆడితే అందరూ చూస్తారు, చప్పట్లు కొడతారు. ఫస్ట్ ప్రైజ్ రాబట్టి హనీ అద్భుతం చేశాడు, చప్పట్లు కొట్టాం. నేనే కిట్టికి బెస్ట్ ఫ్రెండ్ని, నాకే వజ్రం దక్కాలి. ఆ వజ్రాన్ని ఎలాగైనా దక్కించుకోవాలి, దానికి నేను ఏదో ఒకటి చెయ్యాలి. సరే కన్నా సార్, నేను మళ్ళీ కలుస్తాను. సరే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు బయలుదేరుతాను. అని వజ్రాన్ని జాగ్రత్తగా చూసుకో. నేను మళ్ళీ వచ్చేటప్పుడు మన అందరం ఆడుకుందాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్. సన్నీ, అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఐఎమ్ సారీ. ముందే సారీ చెప్పేంతగా పెద్ద తప్పు ఏం చేసావో మాకు చెప్పు. నువ్వు అనుకున్నట్టుగా నేనే పెద్ద తప్పు చేయలేదు. యాక్చువల్ గా నేను ఈరోజు ఒక బుక్ చదివాను. అందులో ఏముందంటే, బయట వాళ్ళకి మంచి చేస్తేనే నీకు మంచి జరుగుతుందని. అందువల్లే నేను మీ అందరినీ చూడ్డానికి వచ్చాను. ధన్యవాదాలు బాబు, కానీ అందరికీ చెడు చేసిన నీకు ఇటువంటి మంచి బుక్ ఎలా దొరికింది? ఓయ్, నేనిప్పుడు మారిపోయాను. నేనిప్పుడు అందరికీ మంచి చేయబోతున్నాను. దానికి ముందు నేను నీకు మంచి చేయబోతున్నాను హనీ. ఈ రోజు నుంచి నేను నీకు భూతాన్ని, నువ్వు నాకు యజమానివి. భూతమా? అయితే నీ ఇంట్లో ఉండే వస్తువులన్నిటిని బయటపడేయాలి. అవును, ఎందుకని వస్తువులను బయట పారేయాలి? ఎందుకంటే దెయ్యాలంతా పాత ఇంట్లోనే ఉంటాయి, అందుకని అన్నిటిని బయటపడేయమంటున్నాడు. ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది. రేయ్, వీడు చెప్తుంది జీని అనే భూతం గురించి. ఈ రోజు నుంచి మీరు నాకు ఆలంబన, నేను మీకు బానిసని. మీ కోరికేంటో చెప్పండి ఆలంబన. ఏ హనీ, నాకెందుకో అనుమానంగానే ఉంది. సన్నీ మరి ఇంత మారిపోతే ఎలా? నాకు వాడి మీద అసలు నమ్మకమే లేదు. ఏం కావాలో చెప్పండి, త్వరగా చెప్పు హనీ. ఏం కావాలో చెప్పండి, నేను దాని వెంటనే తీరుస్తాను. ఓకే, కానీ ముందు నువ్వు నాకు చెప్పు, నేను నీకు ఎటువంటి పని ఇవ్వాలి? ఏమైనా చెప్పు, ఏదో ఒకటి చెప్పు. ఓకే, నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. నువ్వు నా కోసం వెళ్ళి ఒక గ్లాస్ నీళ్లు తీసుకురా. ఇది మామూలు పనేగా. సులభమే కదా, కానీ నువ్వు కాళ్ళతో కాదు, చేత్తో నడుచుకొని వెళ్ళాలి.
నా కోసం నీళ్లు పనులు తీసుకొస్తారు, నేనేమో హనీ కోసం నీళ్లు తీసుకురావాల్సి వస్తోంది. ఆలంబన ఇగోండి నీళ్లు, త్వరగా తాగండి ఆలంబన. నేను ఇప్పుడే తాగాను, నేను కొద్దిసేపటికి ముందే నీళ్లు తాగాను. ఆ, మరైతే మీరు నన్ను ఎందుకు నీళ్ళు అడిగారు? నేను టెస్ట్ చేయడం కోసమే నీళ్ళు అడిగాను. సరే నేనే తాగుతాలే. వజ్రం దొరికేంత వరకు ఏమీ మాట్లాడకూడదు, అది దక్కాక నేనేంటో చూపిస్తాను. అని నేను పైకి వెళ్ళి నీ రూమ్ ని శుభ్రం చేస్తాను. కానీ శుభ్రం చేయాల్సింది కింద కదా. ముందు పైన శుభ్రం చేస్తాను. కాదు, కిందకి వెళ్ళు. లేదు అని నేను ముందు పైన క్లీన్ చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ అని ప్లీజ్ ప్లీజ్ నాకు పైన ఏదైనా పని ఇవ్వు. పైన పని చెప్పాలా? పైన. సరే అయితే ఒక పని చేయి, సీలింగ్ అంతా శుభ్రం చేసేసాయి. హనీకున్న బుర్ర ఈ లోకంలో ఇంకెవ్వరికీ ఉండదు. ఆ, అవును, నేను సీలింగ్ మీదకి ఎలా వెళ్ళాలి? ఎందుకని వెళ్ళలేవు? నువ్వు భూతానివి కదా, నువ్వు ఏ పనైనా చేయగలవు. నువ్వు నా జీనివే అయితే నువ్వు త్వరగా వెళ్ళి సీలింగ్ శుభ్రం చేయి. ఆ, సరేలే. వీడు నిజంగా మారిపోయినట్టున్నాడు. నా ఇంటికి ఏదైనా అయితే నేను రెనోవేట్ చేస్తాను, ఇక్కడ నేను క్లీన్ చేయాల్సి వస్తుంది. నేను ఫ్యాన్ ని ఆన్ చేస్తాను, నువ్వు త్వరగా కిందకి వచ్చేసి. వద్దు హనీ, ఆగో. ఏం చేసావు సన్నీ? టీవీ మీద నీళ్లు పోసావు. మేడం వస్తే తప్పకుండా తెరుతుంది. జిన్, త్వరగా వెళ్ళి నీటిని శుభ్రం చేసేసాయి. అరే వీడు నిజంగానే మారిపోయాడు అనుకుంటాను. అని చెప్పేది అలాగే వింటున్నాడు కదా. నాకింకా అసలు ఏమాత్రం నమ్మకం లేదు. ఏయ్, నేను చెప్పాను కదా నేను పూర్తిగా మారిపోయాను అని. ఇప్పటికైనా నేను రూమ్ ను శుభ్రం చేయొచ్చా? వద్దు. ఓ, నువ్వు రూమ్ లోకి వెళ్ళి ఫుట్బాల్ తీసుకొనిరా, మనం అందరం ఆడుకుందాము. అలాగా, నేను ఎప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. పైకి వెళ్ళడానికి వాడు ఎందుకింత ఆనందపడుతున్నాడు? నాకెందుకది సమస్యలా అనిపిస్తోంది. అవును, రండి, పదండి, వెళ్ళి వెళ్ళి చూద్దాం. ఓయ్, ఎక్కడుందా వజ్రం? ఇక్కడ లేదే. ఇక్కడ కూడా లేదు. ఇక్కడ కూడా లేదు. ఓ ఓ ఓ, ఎక్కడ దాచిపెట్టిందో అర్థం కావటం లేదే. ఇక్కడ కూడా లేదు. సన్నీ, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? మీరందరూ కలిసి నన్ను మోసం చేశారు కదూ. ఫుట్బాల్ ఇక్కడ ఎక్కడా లేదు, నేను వెతికాను కూడా. ఫుట్బాల్ ఇక్కడుంది, నువ్వు అసలు ఎక్కడ చూసావు? రూమ్ అంతా మొత్తం నాశనం చేసావు. మిత్రులారా, నాకెందుకో వాడి మీద బాగా అనుమానంగా ఉంది. వాడు ఆడుకోవడానికి వస్తాడేమో అడుగు, ఎందుకంటే ఒకడు తక్కువగా ఉన్నాడు. నువ్వు ఏంటి దొంగతనం చేద్దామని వచ్చావా? ఇంతకు మించి నేను తట్టుకోలేను. నటించింది చాలు. నాకు గొర్రెలే అక్కర్లేదు, నాకు వజ్రం కావాలి. ఏ వజ్రం కావాలి? వజ్రమా? కిట్టి హనీకి ఇచ్చింది కదా అది. ఆ వజ్రం నాకు కావాలి, ఎందుకంటే వైరం ఉంచుకోవాల్సింది నేను. కిట్టి నాకు ఫ్రెండ్. నువ్వు ఏం చేసినా సరే నేను అది ఆ బాక్స్ లో ఉందని ఎప్పటికీ చెప్పను సన్నీ. పెట్లో ఉందా? తమ్ముడు, త్వరగా ఆ పెట్టిని కాపాడు, అది చాలా విలువైనది తమ్ముడు. నాకది కిట్టి ఇచ్చిన గిఫ్ట్. ఆగు సన్నీ,
ఇక వజ్రాన్ని మర్చిపోండి. ఈ వజ్రం ఇక మీదట నాది. నా బొమ్మని తీసుకువెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నేనెవరో ఇప్పుడు చూపిస్తాను. ఏయ్! ఓయ్, మర్యాదగా చెప్పండి, వజ్రం ఎక్కడుంది? ఇదిగో ఇక్కడుంది కిట్టి ఇచ్చిన వజ్రం. నేనేం అడుగుతున్నానంటే కిట్టి నీకు ఇచ్చిన వజ్రం గురించి. ముందు ఆ వజ్రం ఎక్కడుందో చెప్పు. ఆ వజ్రం నాకు వెంటనే కావాలి. వీడిలో ఎటువంటి మార్పు రాలేదు. కిట్టి ఇచ్చిన బహుమతిని లాక్కెళ్ళాలని వచ్చాడు. కిట్టి హనీకి వెళ్ళలేని బహుమతి ఇచ్చింది కదా, అది ఇదే. ఈ బహుమతిని నువ్వు ఇక్కడి నుంచి ఎత్తుకు వెళ్ళలేవు. ఓ, కిట్టి ఏది ఇచ్చినా సరే అది నాకే దక్కాలి. ఇవ్వు, ఇవ్వు. ఇది కిట్టి నాకు ఇచ్చింది. మర్యాదగా దీన్ని వదిలేసాయి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సన్నీ, ఇదెందుకు నీ దగ్గర ఉంది? నువ్వు గిఫ్ట్ ఇచ్చావని తను చాలా అసూయపడుతున్నాడు. అందుకే వచ్చి లాక్కుంటున్నాడు. హా? అవునా? అదే విషయమా? సన్నీకి ఒక పాట నేర్పించే తీరాలి. ఎవరి దగ్గర నుంచి ఏ గిఫ్ట్ వాడు లాక్కోకూడదు. ఆ? హనీ నాకు హెల్ప్ చేశాడు, అందుకే తనకి నేను గిఫ్ట్ ఇచ్చాను. ఒకవేళ నీకు గిఫ్ట్ కావాలంటే నువ్వు నాకు హెల్ప్ చేయి. చెప్పు కిట్టి, నేను నీకు ఏం హెల్ప్ చేయాలి? నీ నుంచి గిఫ్ట్ తీసుకోవడానికి నేను ఏం చేయడానికైనా సిద్ధమే. నెక్స్ట్ వీక్ నాకు బ్యాలెట్ డాన్స్ కాంపిటీషన్. దానికోసం నువ్వు నాకు హెల్ప్ చేయగలవా? ఓ, 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 లేదు, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, నేను వెళ్ళొస్తాను. ఇప్పుడు ఈ వజ్రం చూడ్డానికి బాగా మెరిసిపోతుంది.